బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రాలకే అధికారం ఇస్తే 24 గంటల్లో బీసీ రిజర్వేషన్ చేసి చూపుతామని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్లకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలకు ఇవ్వడానికి మోదీకి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. బండి సంజయ్ గారు నిన్న 2-3 అంశాలు క్రిటికల్ ఇష్యూస్ మాట్లాడారు. ఒకటేమో రాష్ట్రమే చేసుకోవచ్చు కదా అని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు కేంద్ర మంత్రిగా రాష్ట్రం చేసుకోవచ్చు అని ఒక ఆదేశం ఇస్తే 24 గంటల్లో దాన్ని మేము అమలు చేసి పెడతాం. మా ప్రభుత్వం దగ్గర మాకు చిత్తశుద్ధి ఉంది. ఇవాళ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అరవింద్ గారు, లక్ష్మణ్ గారు, ఈటల రాజేందర్ గారు, వాళ్ళిద్దరు మంత్రులు, వీరు ముగ్గురు బలహీన వర్గాల బీజేపీ నాయకులు తెలంగాణ నుంచి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ముస్లింలకు సంబంధించి ఇప్పటిదాకా మీరు కూడా ముస్లింలకు సంబంధించి ఒకవేళ నిజంగానే మీరు అంత వ్యతిరేకంగా ఉంటే, ముస్లింలకు రిజర్వేషన్ వర్తించొద్దు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకుంటే, మీరు ఇస్తున్న 10% ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు ఉన్నారు కదా, మీరే చట్టం చేశారు కదా 10%లో 10% ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు కాదని మీరు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారా? చెప్పండి ధైర్యంగా. ఇవాళ ఎందుకు మీరు దాని గురించి మాట్లాడతలేరు? అరే మీరు ఆంధ్రప్రదేశ్ లో పొత్తుండి మీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్న రాష్ట్రంలో కూడా ఇలా 4% రిజర్వేషన్ అమలవుతోంది. మీరు దాన్ని తీసేయగలిగే దమ్ముందా? ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు, వాటి ప్రకారంగా చేయమని అడుగుతా ఉన్నాం.